తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యి మందుల కోసం వారి కుమారుడు వద్దకు వెళ్తే కుమారుడు తెచ్చి పెడతాడు అని ఆశతో వెళ్తారు. వారి కుమారుడు వెంటనే సమాధానం చెబుతాడు, నా దగ్గర సమయం లేదు, నా దగ్గర టైం లేదు, ఇటువంటి పని చేయడానికి నా దగ్గర అసలు సమయమే లేదు, నన్ను పిలవకండి, నన్ను విసిగించకండి. మరికొందరు ఏం చేస్తారంటే ఆ యొక్క చీటిని చించి తల్లిదండ్రుల యొక్క ముఖం పైన విసిరి కొడతారు. అల్లాహు అక్బర్. మీరు చేస్తున్న ఈ యొక్క పని ద్వారా అల్లాహ్ యొక్క నిరాశ తత్వాన్ని మీరు కొంటున్నారు. దీనిని అర్థం చేసుకోండి. నా తోటి మిత్రులారా, ఎప్పుడైతే మీరు మీ తల్లి యొక్క గర్భంలోకి వచ్చారో ఆ సమయంలో మీ తల్లి ఎంత బాధపడిందో తెలుసా? మీకు తెలీదు. ఎందుకంటే మీ యొక్క తల్లి మీకు చెప్పలేదు కనుక. సోదరులారా, మీకోసమే మీ యొక్క తల్లి తన యొక్క ఇష్టాలను విడిచిపెట్టింది. తనకి బిర్యానీ తినాలి అనిపించినా సరే తను తినలేదు. మీకోసం తన యొక్క ఇష్టాలను త్యాగం చేసింది. మీకోసం తను నిద్రపోయేది, జాగ్రత్తగా నిద్రపోయేది మీకోసం. తను జాగ్రత్తగా నడిచేది మీకోసం. సోదరులారా, మన కోసం మన తల్లి చేసిన త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోలేము. 5 కేజీల రేషన్ మనం బజార్ నుంచి తెస్తాం, అలసిపోతాం, వి విల్ టైర్డ్. సోదరులారా, ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతాము, ఆయాసం వస్తూ ఉంటుంది. కానీ తల్లి గురించి ఒక్కసారి ఆలోచించండి. షీ హ్యాడ్ క్యారీడ్ అవర్ వెయిట్ టిల్ 9 months. తను మన యొక్క బరువుని 9 నెలల వరకు మోసింది. సోదరులారా, తన యొక్క త్యాగాన్ని ఎవరు చెప్పగలరు? సోదరులారా, మాటలు కూడా ఉండవు చెప్పడానికి. ఈ రోజు జనాలు చెబుతా ఉంటారు, మా దగ్గర డబ్బు ఉంది, మేము ధనవంతులము. ధనవంతులు ఆ మనిషి ఎప్పటికీ కాలేడు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ధనవంతుడు వారు మాత్రమే అవుతాడు, ఎవరి దగ్గర అయితే తల్లి ప్రేమ ఉంటుందో.